స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమవుతోంది కాంగ్రెస్ పార్టీ. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీనియర్ నేతలు సమావేశమయ్యారు. భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, ఇతర ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్లు హాజరయ్యారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది పీసీసీ. సమావేశంలో 32 మంది డీసీసీ అధ్యక్షులకు ఏ ఫారంలో అందజేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. వారికే జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు బీ ఫారం అందజేసే అధికారం ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కోఆర్డినేటర్లను నియమించిన పీసీసీ ఇక మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల ఆధారంగా బీ ఫారం అందజేస్తారు. ఈ బాధ్యతలను డీసీసీలకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. బీ ఫారం పొందిన అభ్యర్థి ₹20 ప్రమాణ పత్రం ఇచ్చేలా ఒక అఫిడవిట్ కూడా రూపొందించి డీసీసీలకు అందజేసింది పీసీసీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, బీ ఫారం తదితర ఎన్నికల వ్యవహారాలను స్థానిక నాయకత్వమే చూసుకోవాలని స్పష్టం చేసింది.